ప్రపంచానికి కష్టకాలం ఇప్పట్లో తప్పేలా లేదు. ఇప్పటికే వరుస యుద్ధాలు ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ కొట్టాయి. ఇంధన సంక్షోభంతో ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి. ఇది చాలదన్నట్టు మన దేశాన్ని నైరుతి కూడా చిన్నచూపే చూస్తోందని తేలిపోయింది. దీంతో మొత్తంగా అటు ప్రపంచానికి ఇటు దేశానికి రాబోయేవి గడ్డు రోజులే అని హెచ్చరికలు సామాన్యుణ్ణి భయపెడుతున్నాయి. మొదట యుక్రెయిన్ యుద్ధం, తర్వాత ఇరాన్ యుద్ధం రెండూ కలిసి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేశాయి. యుక్రెయిన్ యుద్ధం కొట్టిన దెబ్బ నుంచి యూరప్ నేటికి కోలుకోలేదు. ఇక ఇరాన్ యుద్ధం అయితే ప్రపంచ పటంపై ఏ దేశాన్ని వదల్లేదు. 2 ఏళ్ల పాటు కరోనా సంక్షోభంతో అల్లాడిపోయిన ప్రపంచం ఇంకా పూర్తిగా కుదుటపడనే లేదు. ఇంకా మెజారిటీ దేశాల వృద్ధి రేటు కనీసం 0 స్థాయికి కూడా చేరనే లేదు. అంతలోనే ఉరుములేని పిడుగులా మొదలైన ఉక్రెయిన్ యుద్ధం తొలి దెబ్బే యూరోప్కు గట్టిగా తగిలింది. అభివృద్ధి చెందిన దేశాలుగా దశాబ్దాల తరబడి వైభవం చూసిన యూరోప్ దేశాలకు ఉక్రెయిన్ యుద్ధం జీవితం ఎంత భారంగా గడుస్తుందో రుచి చూపించింది. రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోయి యూరోప్ ప్రజల ప్రాణాలు పోవడం ప్రపంచమంతా విస్తుపోయే చూసింది. ఇక చరిత్రలో రవి అస్తమించని సామ్రాజ్యం అంటూ గొప్పలు చెప్పుకున్న బ్రిటన్లో రొట్టె ముక్కల కోసం జరిగిన వీధి పోరాటాలు ఆఫ్రికా దేశాల్ని కూడా ముక్కున వేలేసుకునేలా చేసింది. ఇక ఆ తర్వాత ఆఫ్రికా దేశాల్లోనూ యుద్ధం ఆహార సంక్షోభం తెచ్చిపెట్టింది. చివరకు యుద్ధంలో పాల్గొంటున్న రష్యా ఉక్రెయిన్లోనూ ఆహార ధాన్యాల కొరత వచ్చింది. అయితే ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం దక్షిణార్ధ గోళంలో పెద్దగా పడకపోవడంతో అక్కడున్న మిగతా దేశాలు బాధిత దేశాల్ని ఆదుకుని కాస్త చేయూతనిచ్చాయి. దీంతో చిన్నాభిన్నం కావాల్సిన దేశాలు కాస్త నిలదొక్కున్నాయి. ఇక ఆ తర్వాత కూడా అటు రష్యా ఇటు ఉక్రెయిన్ చేసిన హెచ్చరికలు, చెయ్యాలనుకున్న దారుణాలు చూసి అన్ని దేశాలు ఆందోళన చెందాయి. కానీ చివరకు చర్చలకు మార్గం సుగమమైంది. అయినా శాంతి దొరకలేదు. కాకపోతే యుద్ధం మాత్రం మరీ శృతి మించకపోవడంతో ప్రపంచం కూడా మెల్లగా ఉక్రెయిన్ యుద్ధానికి అలవాటు పడింది. యుద్ధం జరుగుతున్నా రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా బతకడం నేర్చుకుంది. మధ్యలో రష్యా అడపాదడపా యూరప్ దేశాలపై దాడులు చేసి భయపెట్టినా ఉక్రెయిన్ ఇంకాస్త డోసు పెంచినా అవి వెంటనే సర్దుకున్నాయి. దీంతో ప్రపంచానికి మరీ తల కొట్టుకోవాల్సినంత దుస్థితి రాలేదు. కానీ ప్రపంచం ప్రశాంతంగా బతకడం ఇష్టం లేదు అన్నట్టుగా అంతలోనే ఇరాన్ యుద్ధం వచ్చి పడింది. అసలు ఈ యుద్ధం వచ్చిన పరిస్థితులు మరీ విచిత్రం. అప్పటికింకా అమెరికా ఇరాన్ మధ్య చర్చలో కొలిక్కి రాలేదు. దీంతో ఇప్పట్లో యుద్ధం జరగదులే అని ప్రపంచంతో పాటు ఇరాన్ కూడా గట్టిగా నమ్మింది. అన్నింటికి మించి రంజాన్ మాసంలో ముస్లిం దేశంపై దాడికి తెగబడరు అనే విశ్వాసం కూడా ఉంది. కానీ అక్కడ అమెరికాకు ఇజ్రాయెల్ పురెక్కించింది. ఇంకేముంది, చర్చల ఫలితంతో సంబంధం లేకుండానే అగ్రరాజ్యం ఇజ్రాయెల్తో కలిసి సంయుక్తంగా దాడులు షురూ చేసింది. దాడుల తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇంకేముంది, ఇరాన్ లొంగిపోతుందని ట్రంప్ లెక్కలేసుకున్నారు. కానీ ఆ లెక్కలు దారుణంగా తప్పాయి. ఖమేనీ మృతి మినహా మరేమీ అమెరికాకు దక్కకూడదనే ఉక్కు సంకల్పంతో తీవ్రంగా ప్రతిఘటించిన ఇరాన్ అమెరికాను 3 చెరువుల నీళ్లు తాగించింది. ఉన్నట్టుండి సీన్ రివర్స్ కావడంతో ప్రపంచ మార్కెట్లన్నీ గుడ్లు తేలేయడం మొదలుపెట్టాయి. రోజులు గడిచే కొద్దీ అమెరికా గెలవడం తర్వాత ఓడిపోకపోతే అదే 10,000 అన్నంతగా పరిస్థితి దిగజారింది. దీంతో ఓ దశలో మార్కెట్లు అసలు తలెత్తి చూడ్డానికి భయపడ్డాయి. ఇంకా సూటిగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో రక్తపాతం జరిగింది. దీంతో మదుపర్ల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అక్కడితో యుద్ధం ఉపశమించినా పర్వాలేదు అనుకుంటే కంటి తుడుపుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మళ్లీ మొదలైన యుద్ధం గతానికంటే తీవ్రంగా జరిగింది. తొలి విడతలో గల్ఫ్కు కోలుకోలేని నష్టం చేసిన ఇరాన్ రెండో విడతలో హర్మోజ్ జలసంధిని బిగబట్టి ప్రపంచానికి శ్వాస ఆడకుండా చేసింది. ఆధునిక ప్రపంచంలో అభివృద్ధికి సరికొత్త చిరునామాగా నిలిచిన దుబాయ్ లాంటి గల్ఫ్ నగరాలు ఇరాన్ యుద్ధం దెబ్బకి చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఈ దెబ్బతో దుబాయ్లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ కలలు కలలయ్యాయి. అంతేకాదు దుబాయ్ నుంచి పెట్టుబడులు శరవేగంగా తరలిపోయాయి. ఇది దుబాయ్ బ్రాండ్ ఇమేజ్ని దారుణంగా దెబ్బతీసింది. తద్వారా దుబాయ్ లింకులున్న వ్యాపారాలన్నీ నష్టాలను చవిచూశాయి. దుబాయ్ కంపెనీలు, ఆ కంపెనీల్లో వాటాలున్న కంపెనీల షేర్ల ధరలన్నీ ఢమాలనడంతో అంతకంతకు మార్కెట్లలో నష్టాలే మిగిలాయి. ఇక హర్మోజ్ సంక్షోభమైతే ఇరాన్ యుద్ధాన్ని మించిపోయింది. హర్మోజ్ను బిగబట్టేదాకా ఇరాన్ని తక్కువ అంచనా వేసిన అమెరికా అప్పటి నుంచి హర్మోజ్కు స్వేచ్ఛ కోసం ఇంకా ప్రయాసపడుతూనే ఉంది. ఇప్పటికే గల్ఫ్ దేశం
ఖతార్ చేతులెత్తేసింది. త్వరలోనే మిగతా గల్ఫ్ దేశాలు కూడా ఖతార్ బాట తప్పని దుస్థితి నెలకొంది. మొత్తం మీద ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో కల్లోలం రేపింది. సరఫరా గొలుసులు తెగిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో పడ్డాయి. ప్రపంచ వాణిజ్యం పూర్తిగా నష్టపోయింది. ఇక తర్వాతి దశలో ఒక్కో దేశం మాంద్యంలోకి జారుకుంటుందనే అంచనాలు వచ్చాయి. అంతిమంతగా ప్రపంచం చరిత్రలో ఎప్పుడూ చూడని మాంద్యాన్ని చూస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆ రాబోయే మాంద్యం ప్రభావం 1920లో వచ్చిన మహామాంద్యానికి చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇరాన్ యుద్ధం ఇంకెన్ని విపరిణామాలకు దారితీస్తుందోనని ప్రపంచమంతా తల్లడిల్లుతోంది. అటు ట్రంప్ కవ్వింపులు, ఇటు ఇరాన్ హెచ్చరికలు చూస్తుంటే ప్రపంచానికి ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో ఎవ్వరూ చెప్పలేకుండా ఉన్నారు. ఇప్పటికే ఓ దశలో ఇరాన్కు కాలరాత్రేనని, ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానని చెప్పిన ట్రంప్ ఆఖరి నిమిషంలో వెనక్కి తగ్గడంతో దేశాలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఇకపై అలాంటి ఘటనలు జరగబోవని గ్యారంటీ ఎవరూ ఇవ్వడం లేదు. విచిత్రం ఏంటంటే ఇరాన్ యుద్ధంలో పోరు జరుగుతున్నప్పటికంటే కాల్పుల విరమణ సమయమే ఎక్కువగా భయపెడుతోంది. రెండు పక్షాలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఏం జరిగినా తమకు అనుకూలంగా ఉంటేనే ఒప్పందమని తెగేసి చెబుతున్నారు. ఎక్కడైనా సంధి అంటే ఉభయ కుశలోపరిగా ఉండాలే కానీ యుద్ధంలో విజేత డిమాండ్ చేసినట్టుగా తమకు అనుకూలంగా ఉండాలని రెండు పక్షాలు కోరుతున్న గొంతెమ్మ కోర్కెలు మధ్యవర్తుల్ని చేతులెత్తేసేలా చేస్తున్నాయి. ఇంకా మాట్లాడితే మధ్యవర్తులతోనే అసలు సమస్య అని కూడా ఆరోపణలొస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధానికి మధ్యవర్తిత్వం చెయ్యబోయిన అమెరికా చేతులు కాల్చుకుంది. అంతటితో ఆక్కుండా పశ్చిమాసియాలో అగ్గి రాజేసింది. అటు ఉక్రెయిన్ యుద్ధాన్ని మొదలుపెట్టిన రష్యా ఇరాన్ యుద్ధంలో పరోక్ష మధ్యవర్తి పాత్ర పోషించినట్టే కనిపించి తర్వాత సైలెంట్ అయింది. చైనా కూడా ప్రస్తుతానికి ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. అటు యూరోప్ దేశాలు, ఇటు భారత్ లాంటి దేశాలు కూడా శాంతినే కోరుకుంటున్నాయి. కానీ చొరవ తీసుకుని ఎవరు యుద్ధాన్ని ఆపాలనే ప్రయత్నం గట్టిగా చేయడం లేదు. సరైన దేశాలేవి మధ్యవర్తిత్వానికి ముందుకు రాకపోవడంతో విఫల దేశమైన పాకిస్తాన్ స్వయంగా ప్రకటిత మధ్యవర్తిగా తెరపైకొచ్చింది. చర్చల పర్వాన్ని కంగాలిగా మార్చి మోసకారనే బిరుదు కూడా తగిలించుకుంది. పాక్ చేసిన నిర్వాకంతో యుద్ధం ఆగకపోగా మరింత తీవ్రమైందని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. పాకిస్తాన్ తమకు అబద్ధాలు చెప్పిందని అమెరికా కూడా దులిపేసింది. ఆ తర్వాత టర్కీ లాంటి దేశాలు కూడా మధ్యవర్తిత్వం వహిస్తాయనే ప్రచారం జరిగినా ఇంతవరకు అవేవీ నిజం కాలేదు. ఇంకా పాకిస్తాన్ని పనిగట్టుకుని పెద్ద మనిషి పాత్ర పోషిస్తోంది. విచిత్రంగా పాకిస్తాన్ను నమ్మలేము అంటూనే అటు ఇరాన్, ఇటు అమెరికా ఆ దేశం మధ్యవర్తిత్వంలోనే పరోక్ష చర్చలు జరుపుతున్నాయి. కానీ ఈ చర్చలు ఓ కొలిక్కొస్తాయనే నమ్మకం ఎవరికీ ఏ కోసానా లేదు. ఏ క్షణమైనా ప్రపంచం పుట్టి మునిగే నిర్ణయం వెలువడొచ్చు అనే భయమే సర్వత్రా రాజ్యం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభంతో అన్ని దేశాలకు ఊపిరాగినంత పనైంది. ఆధునిక ప్రపంచానికి ఆక్సిజన్ లాంటి ఇంధనం సరఫరాలో సమస్యలు రావడంతో కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలాయి. ఈ దెబ్బతో పెద్ద చిన్న తేడా లేకుండా దేశాలన్నీ బిక్కుబిక్కుమంటున్నాయి. అటు ద్రవ్యోల్బణానికి కూడా రెక్కలు రావడంతో ఇక సామాన్యుడి బతుకు బండి మరింత భారం అయిపోయింది. ప్రపంచ ఇంధన సరఫరా కేంద్రం పశ్చిమాసియా. ఆ పశ్చిమాసియా నుంచి మిగతా ప్రపంచానికి చమురు సరఫరా చేసే కీలక మార్గం హర్మూజ్ జలసంధి. ఈ హర్మూజ్ని బిగబట్టిన ఇరాన్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. అంతర్జాతీయ నౌకాయానం విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనల్ని బేఖాతరు చేస్తూ ఇరాన్ సృష్టించిన సంక్షోభంతో ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మొదట్లో కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతి అన్న ఇరాన్ తర్వాత మొత్తంగా హర్మూజ్ మూతి బిగ్గట్టింది. కాదని వెళ్లడానికి ధైర్యం చేసిన నౌకల్ని సముద్రంలో ముంచేసింది. ఇరాన్ అమర్చిన సముద్ర పాతరల తీవ్రత చూశాక ప్రపంచవ్యాప్తంగా నౌకా వాణిజ్యం సంక్షోభంలో పడింది. షిప్పింగ్ కంపెనీలు హర్మూజ్ పేరు పలకడానికే భయపడ్డాయి. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా అర్జెంటుగా నిబంధనలు సవరించి హర్మూజ్ మినహా అనే క్లాజు చేర్చాయి. ఈ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు ఒక్కసారిగా తెగిపోయాయి. మెజారిటీ దేశాల్లో ఇంధన సంక్షోభం ద్రవ్యోల్బణానికి రెక్కలు తొడిగింది. దీంతో చాలా దేశాల్లో సామాన్యుడి బతుకు భారమైపోయింది. అది చివరిగా ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం చూపి మాంద్యం తొలిదశను మొదలుపెట్టేసింది. ఇక్కడి దాకా వచ్చాక ఇక మాంద్యం రావడానికి పెద్దగా సమయం పట్టదనే అంచనాలు అందర్నీ భయపెడుతున్నాయి. అలాగని మహామాంద్యాన్ని చూసిన ప్రపంచం ఈ మాంద్యాన్ని ఫేస్ చేయలేదా అనుకోవడానికి లేదు. ప్రస్తుతం ఇంధన సంక్షోభంతోనే ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రపంచం అంతకు ముందే ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న విషయం మర్చిపోకూడదు. ఇలాంటి ఓటికుండ ప్రపంచానికి మాంద్యం వస్తే ఆ దుస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆధునిక ప్రపంచం కుగ్రామమైపోయింది. ప్రపంచీకరణ తర్వాత పరస్పర ఆధారిత వ్యవస్థలు విస్తరించాయి. అందుకే ఏ చిన్న సరఫరా ఆటంకాన్ని తట్టుకోలేని బలహీన ఆర్థిక వ్యవస్థలు మొగ్గతొడిగాయి. ఆ మాటకొస్తే అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకునే వాటి ఆర్థిక వ్యవస్థల డొల్లతనం కూడా ఏమిటో ఇప్పటికే తేలిపోయింది. చివరకు యుద్ధాల్ని కాచుకున్న దేశాలు కూడా హర్ముజ్ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రపంచానికి తెరిపిన పడే మార్గమే తోచడం లేదు. పోనీ భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశతో బతుకుదాము అనుకుంటే ఆ ఛాయలు కన్నుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ రోజు కంటే రేపు బాగుంటుంది అనే ఆశ మనిషిని మొదటి నుంచి బతికిస్తోంది. కానీ ప్రస్తుత ప్రపంచానికి ఆ అదృష్టం లేనేలేదు. ఏ రోజుకు ఆ రోజు నేటి కంటే నిన్నే బాగుంది అనే ధైర్యమే దర్శనమిస్తోంది. కళ్ళ ముందే కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థలు, ప్రతిక్షణం పుట్టుకొస్తున్న కొత్త సమస్యలతో ప్రపంచ దేశాలన్నీ భారంగా నిట్టూరుస్తున్నాయి. ఓ కష్టం పోకముందే మరో కష్టం వచ్చి పడితే ఎలా తట్టుకుంటామని తల కొట్టుకుంటున్నాయి. కనీసం తమ బాధ పట్టించుకునే తోడు కూడా లేదు. ఎందుకంటే ఏ దేశం మరో దేశం దగ్గరకు వెళ్ళినా డోలు వచ్చి మద్దలతో మొరపెట్టుకున్నట్టే అవుతోంది. చివరిగా సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని నిట్టూర్చక తప్పడం లేదు. ఆ మాటకొస్తే దూరంగా ఉండి చూస్తే కనీసం పక్క దేశమైనా బాగుంది అనే సానుకూలత కాస్త ఉపశమనంగా ఉంటోంది. అదే దగ్గరకు వెళ్తే మాత్రం మేనుపండు చోద్యం చూసి గుండె బరువింకా పెరిగిపోతోందని ప్రపంచ దేశాలన్నీ మొత్తుకుంటున్నాయి. ఒక రంగంలో సరఫరా సమస్య వస్తే మరో రంగాన్ని నమ్ముకోవచ్చు. కేవలం ద్రవ్యోల్బణమే సమస్య అయితే ఏదోలా పరిష్కారం వెతకొచ్చు. కానీ ఒకేసారి కూడబలుక్కున్నట్టుగా అన్ని రంగాల్లోనూ సరఫరా సమస్యలు వస్తే, ద్రవ్యోల్బణానికి ఇంధన సంక్షోభం అగ్నికి వాయువులా తోడైతే ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా ఏం చేయాలి? ఎన్ని విదేశీ మారక నిల్వలున్నా సరిపోతాయా? ఇక్కడ గుండె ధైర్యాలు, మొండి ధైర్యాలు పనిచేసే స్థితి ఎప్పుడో దాటిపోయింది. సరే, సాయం చేయడానికి ముందే దేశాలన్నీ చేతులెత్తేశాయి. అసలు సహాయం ఆశించడమే పాపం అన్న దుస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని ప్రపంచమంతా పరిష్కారం కోసం చకోర పక్షలా ఎదురుచూస్తోంది. ఈ ఎదురుచూపులు ఎప్పటికి ఫలిస్తాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే ప్రస్తుత సమస్యలు ఇప్పట్లోనే కాదు, సమీప భవిష్యత్తులోనూ పరిష్కారం కావు అనే అంచనాలే నీరసం తెప్పిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చిన నష్టాన్ని భరించడమే బెటర్ అని, అలా కాదని రాబోయే నష్టాన్ని అంచనాలు వేసే ధైర్యం చేస్తే ఉన్న కాస్త గుండె ధైర్యం కూడా మట్టి కొట్టుకుపోతుందని చెబుతున్నారు ఆర్థికవేత్తలు. ఎప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చినా ఏదో ఒక పరిష్కారం సూచించే ఆర్థికవేత్తలే చేతులెత్తేసేంతగా పరిస్థితులు విషమించాయి. పోనీ ఏదో అద్భుతం జరుగుతుందా అనుకుంటే ఆ అదృష్టం అసలే లేదని చెప్పడానికి చాలా నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఏతావాత ప్రస్తుతం ప్రపంచం నిండా మునిగిపోయి కొత్త ప్రపంచానికి బాటలు పడతాయేమోననే భయాలు అందరిలో ఉన్నాయి. ప్రపంచీకరణ యుగానికి తెరపడినా ఆశ్చర్యం లేదనే అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుత దుస్థితిలో దేశాలన్నీ తమ ఆర్థిక భవిష్యత్తు వ్యూహాల్ని పునఃసమీక్షించుకుంటున్నాయి. కొన్ని దేశాలు అప్పుడే చిన్నిన బొజ్జకు శ్రీరామరక్ష అనే సూత్రాన్ని అమల్లో పెట్టేశాయి. అంతిమంగా ప్రపంచ దేశాలన్నీ విశ్వాసరాహిత్యంతో అలమటిస్తున్నాయి. ఎవరెలా పోయినా మేం బాగుంటే అంతే చాలనే దారిలోకి వచ్చేశాయి. అలా కూడా ఏ దేశము గట్టున పడే పరిస్థితి లేదంటున్నారు ఆర్థికవేత్తలు. అయినా సరే దింపుడు కళ్ళెం ఆశలతో చాలా దేశాలు మొండిగా ముందుకెళ్తున్నాయి. కనీసం కొన్ని దేశాలైనా తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తే అది ప్రపంచం మొత్తానికి కాస్త ఊరట అవుతుంది అనుకుంటున్నారు. కానీ అలా జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇది ఎలా ఉందంటే ఏమీ చెయ్యలేక పక్కోడైనా ఏదొకటి చేస్తే చూసి సంతోషిద్దాం అన్నట్టుగా ఉంది. ఇంతకంటే చేసేదేముందని ప్రపంచ దేశాలు నిట్టూరుస్తున్నాయి. అసలు అది మాత్రం జరుగుతుందనే గ్యారంటీ ఏముంది అనే ప్రశ్నలు అందరి మనసుల్ని కలిచివేస్తున్నాయి. యుక్రెయిన్ యుద్ధాన్ని తట్టుకున్న భారత్ ఇరాన్ యుద్ధం దెబ్బకు షేక్ అయిపోయింది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యం కావడమే కాదు, లోటు వర్షపాతం తప్పదనే అంచనాలతో మార్కెట్లకు ముందే గుండె బేజారవుతోంది. ఇప్పటిదాకా ఎలాగోలా నెట్టుకొచ్చిన మన దేశానికి ముందు ముందు కష్టకాలం తప్పదనేది ఆర్థికవేత్తల అంచనా. ఇక మన దేశం విషయానికొస్తే యుద్ధాలు మన ఆర్థిక వ్యవస్థపై మిశ్రమ ప్రభావాన్ని చూపించాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని సమర్థంగా తట్టుకున్న భారత్ ఆ సంక్షోభంలో ఇతర దేశాలకు ఆహార ధాన్యాలు కూడా సరఫరా చేసి పుణ్యం కట్టుకుంది. కానీ ఇరాన్ యుద్ధంలో భాగంగా వచ్చిన హర్మూజ్ సమస్య మాత్రం భారత్ని గట్టి దెబ్బకొట్టింది. ఇంధన సరఫరాలు తెగ్గేసుకుపోయి దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సంక్షోభం వచ్చింది. అంతేకాదు 4 ఏళ్లుగా నిలకడగా ఉన్న పెట్రోల్ ధరలు దశలవారీగా పెరుగుతూ సామాన్యుడి నడ్డి విరిచాయి.
ఈ అనుకోని పరిణామాలతో ద్రవ్యోల్బణం సూచి కూడా పైకి పోయింది. అంతిమంగా మాంద్యం తొలి దశలోకి దేశం వేగంగా ప్రవేశించింది. పోనీలే, ఇంతటితో కష్టకాలం అయిపోతుందని ఊపిరి పీల్చుకునే అవకాశం మాత్రం లేనట్టే. ఎందుకంటే ఇప్పటికే దేశాన్ని ఠారెత్తిస్తున్న ఎండలు జీడీపీపై ప్రభావం చూపుతాయనే అంచనాలొస్తుంటే, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి అంతంతపు మాత్రము చినుకులే రాలుస్తుందనే వాతావరణ శాఖ నివేదికలు కలవరపెడుతున్నాయి. గత 2 ఏళ్లుగా నైరుతి విస్తృత వర్షపాతం ఇవ్వడంతో దేశవ్యాప్తంగా భారీ దిగుబడులొచ్చాయి. అలా తిండి గింజలకు లోటు లేకపోవడంతో ఏ సమస్య వచ్చినా మన ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరకుండా అలాగే నిలిచింది. అంటే మనకు నైరుతి ఇచ్చే ధీమా మరేది ఇవ్వలేనట్టే అని తేలిపోయినట్టే. కానీ ఇప్పుడు అవకాశం మనకు లేకుండా పోయింది. తీవ్రమైన ఎల్ నినో ప్రభావంతో నైరుతి నిరాశాజనకంగా ఉంటుందనే అంచనాలతోనే మార్కెట్లు నీరసపడిపోయాయి. ఇక వర్షాకాలం మొదలై వానలు తక్కువ పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలా మన దేశానికి కీలకమైన ఋతుపవనాలు ఈసారి కష్టకాలంలో ఆదుకోవనే సంకేతాలతో భవిష్యత్తులో గడ్డు రోజులు తప్పవని తేలిపోయింది. మనది మొదట్నుంచి వ్యవసాయ ఆధారిత దేశం. మిగతా రంగాల్లో ఎంత వృద్ధి సాధించినా చివరకు అన్నింటికీ సాగు రంగమే ఆధారం. అలాంటి సాగు రంగమే ఈసారి గుడ్లు తేలేసే పరిస్థితి తప్పదని తెలియడంతో దేశంలో ముందే నిరాశ నిస్పృహలు కమ్ముకున్నాయి. ఇలాంటి స్థితిలో మనం బయటపడ్డం కుదిరే పని కాదు అనే వాస్తవాన్ని అంతా అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి వచ్చే మాంద్యాన్ని ఎలా ఎదుర్కోవాలో గట్టి కార్యాచరణ తీసుకోవడమే తక్షణ కర్తవ్యం. దీనికి ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజల వరకు ఎవరి స్థాయిలో వారు సిద్ధం కావాల్సిందే. ప్రభుత్వాలు ఇప్పటికే ప్రిపరేషన్ మొదలుపెట్టిన తరుణంలో సామాన్యులు కూడా ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు జాగ్రత్త పడాల్సిందే. మన దేశంలో మొదట్నుంచి సింహాసనం వేసు కూర్చున్న పొదుపు మంత్రం ఇటీవలి కాలంలో తీవ్ర నిరాదరణకు గురవుతోంది. దీంతో నగదు నిల్వలు అడుగంటుతున్నాయి. ఇది చాలదన్నట్టుగా బ్యాంకుల్లో మొండి బాకీల పెరుగుదల, అది వ్యక్తిగత రుణాల విషయంలో కనిపిస్తున్న వృద్ధి రేటు ఆందోళన కలిగిస్తున్న అంశాలు. అసలే అంతర్జాతీయ పరిణామాలతో కుప్పకూలేలా ఉన్న ఆర్థిక వ్యవస్థకు దేశీయ నిరాశాజనక వాతావరణం కూడా మరింత నీరసం తెప్పిస్తోంది. అలాగని ఇప్పటికిప్పుడు మనం ఏదో చేసి ఆర్థిక వ్యవస్థకు అర్జెంటుగా జవసత్వాలిచ్చే పరిస్థితి లేదు. కాకపోతే ఈ సమయంలో అయినా తెలివి తెచ్చుకుని మన గత బలాలు గుర్తు తెచ్చుకుని ప్రాథమిక ఆర్థిక సూత్రాల్ని నమ్ముకుంటే ఖచ్చితంగా గండం గట్టెక్కే అవకాశాలుంటాయి. అంతేకాదు అదే కార్యాచరణతో భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల్ని సమర్థంగా కాచుకోవచ్చు అనడంలో సందేహం లేదు. అసలు ప్రమాదమే రాకుండా చూసుకోవాలి. కనీసం ఆఖరి క్షణంలో అయినా తప్పుకోవాలి. అదే కుదరకపోతే త్వరగా రికవరీ అయ్యే మార్గం చూడాలి. అంతేగాని ప్రమాదం ముంచుకొచ్చాక ముందు జాగ్రత్త పడలేదే అని ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం దేశానికి ప్రమాదం ముంచుకొచ్చేస్తోందని కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఆ విషయాన్ని కళ్లకు కడుతున్నాయి. ఇప్పటికైనా కాస్త తెలివి తెచ్చుకుని మాంద్యాన్ని ఎలా సమర్థంగా ఎదుర్కోగలం అన్న విషయంపై శ్రద్ధ పెట్టి ఆలోచించాలి. ఇదేదో ప్రభుత్వం పని, మనకు సంబంధం లేదు అనుకుంటే ఎవరిని ఎవరూ కాపాడలేరు. అంతా తలో చెయ్యి వేస్తేనే దేశం తెరిపిన పడుతుందని గుర్తించుకోవాలి. ప్రభుత్వాలు చేయగలిగేది చేస్తాయి. కానీ పౌరులు కూడా ఎవరి స్థాయిలో వారు సురక్షితంగా ఉండే ప్రయత్నాలు చేస్తే, ఆర్థిక కష్టాల్ని తట్టుకునే వ్యూహరచన చేస్తే అంతకంటే దేశానికి కావాల్సింది ఏమీ లేదు. అలాగని వచ్చే మాంద్యాన్ని చిన్నచూపు చూసే పరిస్థితి లేదు. ఇప్పటికే మనకంటే బలమైన దేశాలు కూడా చిగురుటాకుల్లా వణుకుతున్న జీవిత సత్యం కనిపిస్తూనే ఉంది. మన ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే మొన్నటిదాకా కొనసాగిన డ్రీమ్ రన్ ఇప్పుడు నిలిచిపోయింది. అంతేకాదు 3వ స్థానం దిశగా పరుగులు పెట్టిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఏకంగా 7వ స్థానానికి పడిపోయింది. ప్రపంచానికి వెలుగు రేఖగా నీరాజనాలందుకున్న మన ఆర్థిక వ్యవస్థ అంటే విదేశీ మదుపరులకు మొహం మొత్తిందే. అందుకే రోజు మన మార్కెట్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ఓ ఉద్యమంలా సాగుతోంది. అంతకు మించిన వేగంతో రూపాయి విలువ పతనం అవుతూనే ఉంది. మొన్నటిదాకా రూపాయి విలువ పతనం ఆపడానికి ఆర్బీఐ ఏదో చేస్తోందని భ్రమలుండేవి. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం కూడా అనవసరం అని ఆర్థికవేత్తల సలహాలతో అసలు పరిస్థితి ఏంటో అవగతమవుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థకు బ్రేకులు ఫెయిల్ అయ్యే ముందు బస్సుకు పెద్ద తేడా లేదు అంటున్నారు. ఏ క్షణమైనా బ్రేక్ ఫెయిల్ కావచ్చు. ఆ తర్వాత బస్సు ఎలా ప్రయాణిస్తుంది, ఎలాంటి ప్రమాదానికి గురవుతుంది, ప్రయాణికులకు ఏం జరుగుతుంది అనే విషయాలు ఎవ్వరూ చెప్పలేరు. ఏం జరుగుతుందో చూస్తూ కూర్చోవడం మినహా ప్రయాణికులకు మరొక దారుండదు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ కూడా కాయకల్ప చికిత్స చేసే స్థితి దాటిపోయింది. ఆర్థిక వ్యవస్థ పయనం ఎలా ఉన్నా ప్రభుత్వాలది ప్రేక్షక పాత్రే కావచ్చు. ఏతావాత ఆర్థిక మాంద్యం వచ్చి వెళ్ళాక తీరిగ్గా మన నష్టం అంచనా వేసుకుని తదుపరి చర్యలు చేపట్టాల్సిందే. అంతకు మించి మనకే కాదు ప్రపంచానికి మరొక గత్యంతరం లేకపోవడమే రాబోయే మాంద్యం తీవ్రతకు అద్దం పడుతోంది.